జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం అందులో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి షెడ్యూల్ ఇదే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ 13, 2025. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్కు తుది గడువు 21/10/2025. ఇక ఉప ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీ ఈ నెల 22న జరగనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహారం అంటే విత్డ్రా ఈ నెల 24. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడంటే నవంబర్ 11న జరగనుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8 అంటే 2025 మరణించడంతో ఖాళీ అయిన సీటుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులు ఎంపిక చేస్తున్న మధ్య ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ షెడ్యూల్ను ప్రకటించనుంది. జూబ్లీహిల్స్ హైదరాబాద్లోని ప్రముఖ రెసిడెన్షియల్ ప్రాంతం. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఈ ఉప ఎన్నికలలో 3.92 లక్షల మంది ఓటర్లు తమ హక్కు ఉపయోగించుకోవచ్చు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ను సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఎన్నికల అధికారులు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ను సెప్టెంబర్ 25 వరకు స్వీకరించారు. ఫైనల్ ఎలక్టరల్ రోల్ సెప్టెంబర్ 30న ప్రచురించారు. ఆగస్టు 20 నాటి డ్రాఫ్ట్ ప్రకారం పురుషులు 2,04,167, మహిళలు 1,88,213 మంది, ట్రాన్స్జెండర్ ఓటర్లు 25 మంది, ప్రత్యేక అవసరాలతో ఉన్న పీడబ్ల్యూడీ ఓటర్లు 1,858 మంది, 80 ఏళ్లు పైబడిన వారు 6,049 మంది, జెండర్ రేషియో 920:1000, సర్వీస్ ఓటర్లు 18 మంది, ఎన్ఆర్ఐలు 95 మంది. తుది జాబితాలో 3.99 లక్షలకు పెరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఓటర్లు తమ పేరు లిస్టులో ఉందో తనిఖీ చేసుకోవాలని ఈసీఐ పిలుపునిచ్చింది. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు, ఫారం 7 ద్వారా తొలగింపు, ఫారం 8 ద్వారా సవరణలు చేసుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్లు 139 లొకేషన్లలో ఏర్పాటు చేశారు. ఇందులో 183 బూతుల్లో 1,200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. అయితే ఏ బూత్లోనూ 1,500 మందికి మించి ఓటర్లు ఉండకుండా రేషనలైజేషన్ పూర్తి చేశారు. ప్రతి బూత్ ఓటర్ నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేలా చూశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు 3,500 మంది శిక్షణ పొందారు. మొబైల్ ఫోన్లు బూతు వెలుపల డిపాజిట్ చేయాలి. ఈసీఐ కొత్త యాప్లు, ఈసీఐ నెట్ వంటి డిజిటల్ ప్లాట్ఫారంలు ఉపయోగించి పారదర్శకత పెంచారు. ఈ ఉప ఎన్నిక రాజకీయాల్లో కీలకంగా ప్రతిష్టాత్మకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలిచారు. మొహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. జూబ్లీహిల్స్లో ముక్కోన పోటీ జరగనుంది. ఇక ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ ప్రభావం చూపనుందని ఒకసారి తెలుసుకుంటే, ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకమవుతుందట. కాంగ్రెస్ గెలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం పెరుగుతుంది. బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.